అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు తల్లిదండ్రులని కొట్టేసేసి ఆస్తులు ఉన్నాయనుకోండి, తల్లిదండ్రులని కొంతమంది అండి, అందరినీ నేను అన్నాం, అందరూ అలాంటి వాళ్ళని నేను అన్న, కానీ కొంతమంది ఉన్నారండి తల్లిదండ్రులని కొట్టేసి బలవంతంగా చెయ్యి ఇరగదీసేసైనా సరే, ఏళ్ళు ఇరగదీసేసైనా సరే ఏలు ముద్రలు వేయించేసుకుని ఆస్తులు రాయించేసుకుంటున్నారు. అది ఎంత తప్పండి. అది వాళ్ళని బాధ పెట్టి తీసుకుని మీరు ఏం సుఖపడతారు? సుఖపడలేరు కదా. అందరూ సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళు రాసినా మీరు రాయించుకున్నా వాళ్ళని కూడా చూస్తారు కనుక ఎటువంటి ఇబ్బంది ఉండదు. చేతులు ఇరిసేసి కాళ్ళు ఇరిసేసి కొట్టేసి ఈదిలోకి తీసుకొచ్చేసి వాళ్ళని పడేసి ఆస్తులు రాయించేసుకున్న తర్వాత ఈ రక్తకూడు, వీళ్ళ ఉసురు, వీళ్ళ బాధ, వీటితోటి తీసుకున్న ఆస్తి ఎంతవరకు నిలబడుతుందని అనుకుంటున్నారు? అది ఆలోచిస్తున్నారా? ఎవరైనా ఆలోచించట్లేదు. సుఖశాంతులతో ఉండాలి సంసారం అంతా, పిల్ల పాపలతో అందరూ బాగోవాలి అనుకున్నప్పుడు ఏవైనా ఉంటే కనుక కొన్నాళ్ళు వాళ్ళని శుభ్రంగా చూసి ఇంకా వాళ్ళ మంచాన్ని పడుతున్నారు అని అనుకున్నప్పుడు రాయించుకున్నా పర్వాలేదు. అంతేగాని వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వాళ్ళని కొట్టేసి తిట్టేసి రాయించేసుకుంటే రేపొద్దున వాళ్ళకి ఆరోగ్య పరిస్థితి బాగోనప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? ఎంత దారుణం అండి అది. కొట్టేసి చేతులు ఇరగదీసేసి మరి నీ ముద్రలు వేయించేసుకుని ఏలు ముద్రలు వేయించేసుకుని ఆస్తులు బలవంతంగా రాయించేసుకుంటారు. అది దారుణమే కదండి. అలాగే ఒక ఇంట్లోనూ ఒక నలుగురో ముగ్గురో కొడుకులు ఉంటారనుకోండి, అందరూ సమానమే కదా. అందరూ సమానమే కదండి. రూపాయి ఎక్కువ తక్కువ లేకుండా నలుగురు సమానంగా తీసుకోవాలి. అలా తీసుకోకుండా ఒకళ్ళు ఎక్కువ తీసుకుని ఒకళ్ళు తక్కువ తీసుకుంటే ఆ ఇంట్లో గొడవలు పెరుగుతాయి. రక్తబంధానికి విలువ ఉండదు, పెద్దరకానికి విలువ ఉండదు. కొంతమంది ఎక్కువ రాయించేసుకోవటం బాగున్నప్పుడేని ఏ హాస్పిటల్లోనో ఏదో బాగోకున్నారనుకోండి, దగ్గరున్న ఆ 4 రోజులు ఉండి చూసేసి వాళ్ళు రాయించేసుకున్న వాళ్ళు, అలాగా కొన్ని గొడవలు అయిపోతున్నాయి. అది సమంగా నలుగురు కూర్చుని మాట్లాడుకుని నలుగురు పేరున రాయించుకుని ఏదైనా ముసలోళ్ళకి ఒక వాటా వేసి ఎప్పుడైనా సరే పంచుకోవాలి అనుకున్నప్పుడు నలుగురు కొడుకులు ఉంటే తల్లిదండ్రులతో సహా 5 వాటాలు వేసుకోవాలి. వాళ్ళ కడదేరిన తర్వాత ఆ ఆస్తి మళ్ళీ నలుగురు తీసుకోవచ్చు. అలా కాకుండా నలుగురు కొడుకులకే రాయించేసుకుంటే తల్లిదండ్రులు ఏమైపోతారు రేపొద్దున్న? ఎవరు చూస్తారు? నీ ఇంట్లో ఎక్కువ రోజులు ఉంది, నీ ఇంట్లో ఎక్కువ రోజులు ఉన్నారు, నీ ఇంట్లో తక్కువ రోజులు ఉన్నారు, నా ఇంట్లో తక్కువ రోజులు ఉన్నారని వాదలాట వచ్చేసి గొడవ వచ్చేస్తుంది. అది లేకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా ఏది పంచుకున్నా 5 వాటాలు వేసేసుకోవాలి నలుగురు ఉన్నవాళ్ళు అయితే. అదే ముగ్గురు ఉన్నవాళ్ళు, 2 ఉన్నవాళ్ళు అయితే తండ్రితో సహా వాటా వేసుకోవాలి. వాళ్ళ కడదేరిన తర్వాత అప్పుడు ఇది ఈ మిగతా వాళ్ళందరూ మళ్ళీ పంచుకోవచ్చు. ఏమంటారు చెప్పండి?